ఏంటి డాడీ ఎలా అన్నారు? ఈ పెళ్లి జరగదమ్మా. అదేంటి డాడీ? కృష్ణ జితేంద్ర కొడుకుతో పెట్టుకున్నాడు. అది చిన్న గురవే కదా. రాత్రి వాడిని హాస్పిటల్లో చంపేసి వచ్చాడు. ఛాన్స్ లేదు డాడీ. ఐ నో అబౌట్ హిమ్. నో ఆర్గ్యుమెంట్స్. ఈ పెళ్లి జరగదు. అమ్మా స్నేహ, స్నేహ, నిన్న వీడే వాణ్ణి బండెక్కించి పంపించింది. వీడి కూతురు పెళ్లికే వాడు ఇక్కడికి వచ్చింది. బాబును చంపబోయే ముందు వరకు వాడు ఇక్కడే ఉన్నాడు సార్. వాడెవడో వాడెవడో ఎవడాడు? ఎవడాడు? యాదవ్ ఏంటిది? ఇదెవరు? అమ్మా వెళ్ళిపోమ్మా. ఇది ఎవరు? అమ్మా వెళ్ళిపో. వాడెవడు? నేనే ఫస్ట్ అప్రోచ్ అయ్యాను. వదిలేయండి అమ్మా. ఏమో అనుకున్నాను. నువ్వు చాలా స్పీడ్ బావా. మరి కాక కృష్ణ. అసలు ఏం జరిగింది? బామ్మ ముహూర్తం టైంకి రావాలి. అమ్మాయి బయలుదేరిందేమో కనుక్కో. ఎవడాడు?
అయితేదిరా అనేసేసావుగా అయిపోయిందిగా సీఎం అవ్వాల్సిన టైంలో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపో, నేను చూసుకుంటా వెళ్ళు. చంపేయండి. ఎవరు మిగలకూడదు. శవాల్ని రోడ్ల మీద ఇడ్చుకురండి. నీ అన్న శవాన్ని కట్టెల మీద కాదు, వీళ్ళ శవాల మీద తగలబెడతా. భగవంతుడా, తీసుకెళ్ళండి అమ్మా. గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళండి. ఇక ఈగ కూడా మీ మీద వాళ్ళు. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి. అర్థం కాలా? ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. అరే, మనకి తిండి పెట్టి బతికించేదా గంగమ్మ తల్లి అయినా, మన బతుకుల్ని మార్చింది మాత్రం ఆ పెద్ద అయినారా. ఇలాంటి పదవులే కావాలనుకుంటే ఆయన ఇంటికి నడిచి వెళ్ళమంటరా.
కష్టం తెలుసున్నోడే ఇంకొకటి కష్టాన్ని తీర్చగలడు అని నమ్మి చేపలు పట్టుకుంటూ బతకాల్సిన మిమ్మల్ని చదివించి ప్రయోజకుల్ని చేసి ఇవాళ ఈ గొప్ప అవకాశాన్ని మీ చేతిలో పెట్టాడు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలన్నా మీరు. జై గంగమ్మ తల్లి. ఏంటండి ఇది? మేము ఇలాగే చేస్తాం. ఆపడానికి మీ బాబు వస్తాడా? ఏసేంట్రా ఇప్పుడు వాయించడా మీరు?
వాడు చేసింది తెలిసింది, కస్టడీలోకి తీసుకుంటాం. వీడిని కాదు, సార్ ప్లీజ్ సార్, సార్ ఆగండి ఆగండి, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ సార్ ఆగండి సార్. నన్నే టచ్ చేస్తావా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి ఢీ కొట్టు. ఏయ్! రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఈ జిత్తుగా నిన్ను భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి, చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. దా, 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 చంపు. దా, 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 దా. ప్లీజ్ సార్ ఆగండి సార్, ఆగండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. అప్పుడయ్యా సార్. సార్ ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్తో ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా, నన్నే వాడుకోమంటారా? సార్ ప్లీజ్, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. రైట్ జై. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. ఏయ్! నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్, డోంట్ షౌట్ అగైన్.